హాయ్ హలో వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ టారోస్ అంటే బిగినర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా బేసిక్ అనమాట. సో ఆ బేసిక్ ఏంటి అంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, సో మనం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పుట్ సైడ్ తీసుకోవడం, లాస్ ఫేస్ చేయడం, సో మీరు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కాల్ సైడ్ వెళ్తుందేమో అని కాల్స్ తీసుకోవడం, సో లాసెస్ ఫేస్ చేయడం, సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో మనం వాటిని జస్ట్ కొంచెం వరకు మనకు వాటిని అవాయిడ్ చేయడానికి, సో ఎలా అవాయిడ్ చేయగలమో అని తెలుసుకోవడానికి స్టాక్స్లో అయినా సరే, ఇండెసెస్లో అయినా సరే, ఆప్షన్స్ ఏదైనా సరే, సో మనకి ఇవైతే బేసిక్ అనమాట. సో ఇవి జస్ట్ ఈరోజు చెప్తాను. సో ఇన్ ద కంటిన్యూషన్లో ఇంకా ఏమైనా నాకు అనిపిస్తే నేను అవి కూడా చెప్తానమాట. సో జస్ట్ బేసిక్ థింగ్స్ అవేంటి అంటే, మనము ట్రెండ్స్ అంటే చూస్తూ ఉంటాం కదా. ట్రెండ్ అంటే ఏంటి? సో ఒక అప్ ట్రెండ్ ఉంటుంది, ఒక డౌన్ ట్రెండ్ ఉంటుంది, తర్వాత రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఒక కన్సాలిడేషన్లో పలానా పర్టికులర్ ఒక ఏరియా నుంచి పలానా పర్టికులర్ ఇంకొక ఏరియా వరకు ఆ మాత్రం దానిలోనే ఆ ప్రైస్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 41,200 44,000 ఓకే, 44,000 నుంచి మనకి ఒక 42,000 ఆర్ 43,000 మధ్యలోనే ప్రైస్ వెళ్తోంది అంటే, సో ఇట్ ఈస్ ఇన్ రేంజ్ బౌండ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది, 44,160 అరౌండ్. సో ఈ ప్రైస్లో నుంచి మనకి ఇంకా మీన్ వైల్ ఇంకా ప్రైస్ ఎలా ఉంది, సో 43,443. సో ఈ మధ్యలోనే మనకి మొత్తం ట్రేడ్స్ జరుగుతున్నాయి. ఎన్ని రోజుల నుంచి? దాదాపు ఒక 1 వీక్ నుంచి కూడా మనకి ఈ మధ్యలోనే ట్రేడ్స్ అనేవి జరుగుతున్నాయి. మనకి బియాండ్ దట్ అయితే వెళ్ళలేదు. సో ఈ 44,150ని దాటి వెళ్ళట్లేదు, అలాగే 43,400ని కూడా కిందికి దాటి రావట్లేదు. సో ఈ మధ్యలోనే మనకి ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో తీసుకున్నాం. సో ఇది ఇక్కడ ఏమన్నట్టు, మనకు ఒక రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉంది అని. సో బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ వస్తేనే మనం దాన్ని బియాండ్ దట్ మనం వెళ్ళగలం. సో ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? సో మీరు చూస్తూ ఉంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒక గ్రీన్ ఇట్లా వచ్చింది. సో మొత్తం ఇలా పైకి అప్ ట్రెండ్లోనే ఉంది. స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్. సో మీరు పొజిషనల్గా డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నారు, మీరు పొజిషనల్గా ట్రై చేస్తున్నారు అంటే సో మీరు అప్పుడు పొజిషనల్గా చూస్తున్నప్పుడు ఎటువంటి ట్రేడ్స్ని తీసుకోవాలి? సో కాల్ సైడ్ ట్రేడ్స్ని తీసుకోవాలి. ఫర్ హెడ్జింగ్ పర్పస్ మీరు ఏదైనా ఒకటి బై చేయొచ్చు. సో అలా హెడ్జింగ్ పర్పస్ కోసం మీరు ట్రై చేయొచ్చు. కానీ సో మ్యాక్సిమం మనం ఏ సైడ్ చూడాలి? కాల్ సైడ్ చూస్తాం. ఓకేనా? సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో పొజిషనల్ పర్పస్. కానీ నేను డైలీ ట్రేడ్ చేస్తాను, ఇంటర్డే ట్రేడర్ని నేను, అంటే ఇంటర్డే మాత్రమే చేస్తాను అనుకుంటే మనం ఇంటర్డేకి ఏం తీసుకోవచ్చు? 1 అవర్ ఆర్ 30 మినిట్స్. సో ఇది సఫిషియెంట్గా వర్క్ అవుతుంది మనకి. సో 1 అవర్ ఆర్ 30 మినిట్స్లో మనము ఇలాంటి జోన్స్ ఏమైనా ఉన్నాయా, సో మనకి ఎలా ఉంది ప్రైస్ యాక్షన్, సో అప్ ట్రెండ్లో ఉందా, అప్ వెళ్తుందా, డౌన్ వెళ్తుందా మనం కనుక్కోవాలి అంటే, సో ఇలా మనకు ట్రెండ్ లైన్స్ గీయడం మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో మన పాత వీడియోస్లో కూడా ఉంది ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి అనేది. సో వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలా మనం ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యింది లేదా బ్రేక్ డౌన్ అయ్యింది అంటే ఫర్దర్గా మూవ్ ఎటువైపు ఉంది అనేది చూసి మనం అటు వెళ్తాం. అంతేకాని సో బులిష్గా ఉంది కదా అని నేను ఈ రోజంతా బులిష్లోనే ఉంటాను, దట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఓకే, మీరు చూస్తున్న టైం ఫ్రేమ్ని బట్టి మీరు తీసుకోవాల్సిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము అంటే మీరు వెరీ లాంగ్గా తీసుకోవాలి అంటే అది ఆలోచించాలి. సో లేదు నేను ఇంకా షార్ట్గా తీసుకోవాలి, అగైన్ గో ఫర్ 30 మినిట్స్. సో ఈరోజు మార్నింగ్ నేను సెషన్ లైవ్ తీసుకున్నప్పుడు మార్నింగ్ చెప్పాను. సో నేను 30 మినిట్స్లో నాకు ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో ఈ 30 మినిట్స్ ట్రెండ్ లైన్ని నేను చూస్తున్నాను. ఈ 30 మినిట్స్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతేనే నేను ట్రేడ్ని ఎంటర్ చేస్తాను ఆన్ పుట్ సైడ్ అని చెప్పాను. ఓకేనా? సో నాకు ట్రెండ్ లైన్ వస్తుంది 30 మినిట్స్లో, నేను ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తేనే నేను డౌన్ సైడ్కి వెళ్తాను అని మార్నింగ్ చెప్పాను. సో అలా మార్నింగ్ చెప్పిన తర్వాత మనకి ఈ ట్రెండ్ లైన్ని గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతూ పైకి వెళ్ళింది, అండ్ పైకి వెళ్ళి కొద్దిగా వెళ్ళి సో అక్కడి నుంచి రిజెక్షన్స్ని తీసుకొని అండ్ దెన్ ఫాల్. ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ తర్వాత ట్రెండ్ లైన్ని బ్రేక్ చేశాక కూడా ఏం చెప్పాను, ట్రెండ్ లైన్ని బ్రేక్ చేశాక రీటెస్ట్ వెళ్ళిన తర్వాత నేను చూస్తాను అని. సో ఒకవేళ మీరు 5 మినిట్స్లో చూస్తే ట్రెండ్ లైన్ ఏం బ్రేక్ అయ్యి ఉంటుంది, కానీ రీటెస్ట్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? సో అది
కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ 30 మినిట్స్లో అది రీటెస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అలాంటి టైంలో మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్ని చూసుకుంటూ అలాగే లోయర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకొని టార్గెట్స్ని బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది బేసిక్ థింగ్ అనమాట. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా హయ్యర్ టైం ఫ్రేమ్స్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్ని ప్రతిసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అదొక పాయింట్. అండ్ దెన్ ట్రెండ్ లైన్స్ ఇలాంటి డైరెక్షన్స్ ఏవైనా చెప్తున్నాయి. సో ఓకే, మీరు ఇండికేటర్ యూస్ చేస్తున్నారు ఎనీవే, సో ఇండికేటర్ని దాటి కిందికి వస్తుందా, కిందికి వచ్చి రీటెస్ట్ అవుతోందా, సో ఇండికేటర్ని ఏం చేస్తోంది, సో ఆ ఇండికేటర్స్ యూస్ చేస్తున్నా, ట్రెండ్ లైన్స్ యూస్ చేస్తున్నా, సో మీరు ఏ టూల్స్ యూస్ చేస్తున్నా కూడా కంపల్సరీగా ట్రెండ్ని కనుక్కోవాలి. అప్ సైడా డౌన్ సైడా. సో డౌన్ సైడ్ అయితే ఒక కన్ఫర్మేషన్ ఉందా లేదా. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మీకు కూడా సో పిన్ బార్స్ ఫామ్ అయ్యాయి. సో ఇది బేరిష్ పిన్ బార్స్ ఫామ్ అవుతున్నాయి అంటే అప్ సైడ్ మనకు విక్ కనిపిస్తోంది. అంటే ఏంటి, మనకి అప్ సైడ్ నుంచి రిజెక్షన్ అనేది జరుగుతూ ఉంది. సో 2 సార్లు కనిపించాయి, అది కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లో. అలా 2 సార్లు కనిపించాయి అంటే అర్థం ఏంటి, ఇట్స్ లైక్ బేరిష్ లాగా వెళ్ళడానికి ట్రై చేస్తోంది. సో మనము బేరిష్ లాగా వెళ్తోంది, బట్ కానీ నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఓకే, సో లేదు, మీరు ఇండికేటర్స్ చూస్తున్నారు, మూవింగ్ యావరేజ్ చూస్తున్నారు, ఏదైనా కానీ సో బియాండ్ దట్టే వెళ్ళాలి. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఓకే, నాకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, ఇది 30 మినిట్స్లో నాకు బ్రేక్అవుట్ అయింది. సో నేను అగైన్ 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్లో నేను ట్రేడ్ని మ్యాచ్ చేసుకోవాలనుకుంటున్నాను. ట్రేడ్ని మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే సో మన స్టాప్ లాస్ అనేది మన ట్రెండ్ లైన్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ దెన్ డౌన్కి మనం ప్లాన్ చేసుకోవాలి. వన్స్ స్టాప్ లాస్ మనకి హిట్ అయింది అంటే, ట్రెండ్ లైన్ దాటి పైకి వెళ్ళింది అంటే మనం అది స్టాప్ లాస్ హిట్ అయింది, అక్కడితో వదిలేస్తాం. సో అలా మనం ఇంకొకటి, సో ఇక్కడ హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూ, సో ఇక్కడ చూడండి ఇది మనకి ఎలా ఫామ్ అవుతోంది. ఇలా మనకి ఆల్రెడీ ఈరోజు ఏం జరిగింది, సో ఇలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ప్రైస్ పైకి వెళ్ళింది, హయ్యర్ హైస్ని ఫామ్ చేసింది. హయ్యర్ హైని ఫామ్ చేసిన తర్వాత ఇంకొక హైని ఫామ్ చేసిందా లేదా. సో ఇంకొక హైని ఫామ్ చేయలేదు. ఇంకొక హైని ఫామ్ చేయకుండా ఎగ్జాక్ట్గా డబల్ టాప్ లాంటిది ఫామ్ చేసి కిందికి వచ్చి కొద్దిగా కన్సాలిడేట్ అయ్యింది అండ్ దెన్ బ్రేక్ డౌన్ అయింది. సో ఇది చూసుకోవాలి. సో మనకి ఇంకొక హైని ఫామ్ చేసిందా లేదా. సో హైని ఫామ్ చేయలేదు అంటే ఇక్కడ బయర్ స్ట్రెంత్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది అనేది మనం సెకండ్ పాయింట్గా నోట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే తీసుకుంటాం అనుకున్నాం. దాని తర్వాత ఇది అప్ ట్రెండ్లో ఉంది, అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్తోంది. అయితే ఎంతవరకు వెళ్తోంది ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. అంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం డ్రా చేసుకుని ఉంచుకోవాలి. ఎక్కడ మీకు ఆ రెసిస్టెన్స్ ఏరియా ఉంది అని తెలుస్తేనే కదా అక్కడి నుంచి డ్రాప్ డౌన్ అవుతుందా లేదా అని తెలుసుకునేది. లేదా మీరు అలా మీకు తెలియకపోయినా కూడా మన సిపిఆర్ లెవెల్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఫిబ్ లెవెల్స్ని యూస్ చేసుకోవచ్చు, సో చాలా లెవెల్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఓకే, ఎనీవే 44,000 అనేది మనకి ఇంపార్టెంట్ ఏరియా. ఆ ఏరియా నుంచి రిజెక్షన్ కనిపించింది. ఓకే, సో మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి రిజెక్షన్ కనిపిస్తుందా లేదా చూద్దాం. సో ఇంకా వెళ్ళింది, లేదు ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అంటే వీ కెన్ గో ఫర్ లాంగ్. సో మళ్ళీ మనం ఇంకా లాంగ్లో ఉండొచ్చు. లేదు అంటే సెకండ్ టాప్ని చేసి, సో ఏదైతే మనకి ప్రీవియస్ లో, ఓకే ప్రీవియస్ లో ఉందా, ఎక్కడుంది ప్రీవియస్ లో మీకు చూస్తుంటే, సో మనకి ఈ హైని ఫామ్ చేసేటప్పుడు ప్రీవియస్ లో ఏమవుతుంది, ఈ ప్రీవియస్ లో అవుతుంది. ఎప్పుడైతే ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తూ ఉందో, సో ఇది ఇంకొక కన్ఫర్మేషన్, ఓకే బేరిష్ సైడ్కి వెళ్ళబోతుంది మార్కెట్ అని. సో ఇది ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది, అలాగే మన ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది, ఇక్కడ హైయర్ హై ఫామ్ అవ్వలేదు. సో మోర్ కన్ఫర్మేషన్తో మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇంకా నేను సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలి, సో అనదర్ లోని కూడా బ్రేక్ చేసింది అంటే విల్ గో ఫర్ వెరీ లాంగ్ ట్రేడ్ ఆన్ పుట్ సైడ్. సో నేను లాంగ్ ట్రేడ్ అంటే అదే పుట్ సైడ్ అంటే పుట్ బై తీసుకుంటున్నాను అని, లేదా షార్ట్ సైడ్, సో సెల్లింగ్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. సో ఎంత మనకి ఒక ట్రెండ్ లైన్ని దాటిన తర్వాత ఎంత ప్రైస్ ఫాల్ అయింది, సో ఇది మొత్తం మనం క్యాచ్ చేయగలం విత్ హెల్ప్ ఆఫ్ ట్రెండ్ లైన్ దగ్గరికి మళ్ళీ ప్రైస్ రానే లేదు. ఓకే, సో ఇలా ఈరోజు జరిగింది. సో ఈరోజు జరిగింది గురించి చెప్పట్లేదు నేను, ఏం చెప్తున్నాను దాంతోపాటు మనకి ఇక్కడ ఏం గమనించాలి మనం ఒక ట్రేడ్ని తీసుకోవాలి అంటే అనేది నేను చెప్తున్నాను. అండ్ దెన్ ఇంకొక సింప్లిఫికేషన్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ క్యాండిల్ స్టిక్స్లో మనం చూద్దాం. క్యాండిల్ స్టిక్స్లో మనకి పైకి విక్ ఫామ్ చేస్తోంది అంటే ఏంటి, రిజెక్ట్ అవుతోంది, అక్కడి నుంచి మనకి ప్రైస్ రిజెక్ట్ అవుతోంది. సో మల్టిపుల్ రిజెక్షన్స్ ఒకే ప్రైస్ దగ్గర నుంచి మనకి మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చాయి అంటే ప్రైస్ ఫాల్ అవుతోంది అని. ఒక్కసారిగా మనకి ఆ మల్టిపుల్ రిజెక్షన్ని దాటి ఒక గ్రీన్ క్యాండిల్ వెళ్ళింది అంటే, సో అప్పుడు మళ్ళీ ప్రైస్ ఒక
బయింగ్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇది చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చాలా టిప్స్ ఉన్నాయి, మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిజెక్షన్ జరుగుతోంది ఈ ఏరియా నుంచి. రిజెక్షన్ జరిగింది ఫస్ట్ టైం, అండ్ దెన్ సెకండ్ టైం కూడా వెళ్ళి రిజెక్ట్ అయింది. రిజెక్షన్ అయినాక మనకి కొద్దిగా ఫాల్ వచ్చింది, అండ్ దెన్ ఒక మిగ్ క్యాండిల్ వస్తుంది. వచ్చినా కూడా మనం ఇక్కడ బై సైడ్ తీసుకోకూడదు. బై సైడ్ తీసుకోకుండా ఎప్పుడు బై సైడ్ తీసుకుంటాము అంటే, అది కూడా మీరు జస్ట్ స్కాల్పింగ్ కంటే ఓకే, బట్ కానీ ఒక స్కాల్పింగ్ అయినా ఒక కన్ఫర్మేషన్ అయితే కావాలి కదా మనకి. ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ రిజెక్షన్ క్యాండిల్స్ని ఉన్నాయి కదా, ఈ రిజెక్షన్ క్యాండిల్స్ని ఒక క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ చేస్తుందో, అంటే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ చేస్తుందో, అప్పుడు మనము ప్రీవియస్ స్వింగ్స్ దగ్గర మనము నెక్స్ట్ స్వింగ్స్ దగ్గర స్టాప్ లాస్ని ఉంచుకొని అప్ సైడ్ మనము ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేయాలి, సో ఇలా రిజెక్షన్స్ వచ్చిన క్యాండిల్స్ని దీన్ని కూడా అంతే బ్రేక్ చేసి పైకి వెళ్తే అప్పుడు మనం నెక్స్ట్ అప్వర్డ్ మూమెంట్కి చూడొచ్చు. సో అలా సేమ్ సపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా అంతే, సపోర్ట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా అంతే. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తోంది అంటే ఇదైనా బ్రేక్ చేయాలి, రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి రావాలి, అప్పుడు మనం పుట్ సైడ్ తీసుకుంటాం. సో ఇలా క్యాండిల్స్ని కూడా మీరు చూసుకుంటూ ఉండాలి, అలాగే స్వింగ్ హై స్వింగ్ లోస్ చాలా ఇంపార్టెంట్, అండ్ ట్రెండ్ లైన్స్. సో ఇవన్నీ ప్రైస్ యాక్షన్ మీరు చూస్తూ ఉంటే మీకు ఒక అప్ ట్రెండ్లో వెళ్తుందో డౌన్ ట్రెండ్లో వెళ్తుందో, నేను సిఈ సైడ్ వెళ్ళాలా పిఈ సైడ్ వెళ్ళాలా అనేది మీకు అర్థమవుతుంది. సో లేదు నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను అనుకుంటే లీవ్ ఇట్. సో రివర్సల్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే అప్పుడు ఖచ్చితంగా అది రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఆ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మీకు అర్థం కాదు ఎటువైపు వెళ్ళాలి అనేది. అలా ఉన్నప్పుడు మీరు రివర్సల్ ట్రేడ్స్ అంటే సపోర్ట్ నుంచి వెళ్తున్నప్పుడు అండ్ రెసిస్టెన్స్ నుంచి వస్తున్నప్పుడు, సో ఇలా రివర్సల్ ట్రేడ్స్ మీరు ప్లాన్ చేసుకుంటే బెనిఫిషియల్ అవుతారనమాట. సో ఇది ఈరోజు చెప్తున్నాను, అండ్ దెన్ దీని కంటిన్యూషన్లో ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి. సో అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంటర్డే చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇంటర్డేకే కాదు, లాంగ్ మీరు పొజిషనల్ తీసుకోవాలనుకున్నా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.